హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350 పర్చేస్ చేయాలా, రీసెంట్గా యమహా కంపెనీ లాంచ్ చేసిన XSR 155 పర్చేస్ చేయాలా అని చెప్పేసి చాలామంది కన్ఫ్యూజన్లో ఉంటారు కదా. ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాము. మీ అందరికీ సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇక్కడ నేను క్లియర్గా నోట్ చేసుకున్నాను. ఫస్ట్ ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్లయితే XSR 155 1,90,000 లభిస్తూ ఉంది. ఇది ఆన్రోడ్ ప్రైస్ అనమాట. యమహా కంపెనీ వాళ్ళు ఇంట్రడక్టరీ ప్రైస్ కింద కొంచెం తక్కువగానే పెట్టి లాంచ్ చేశామని చెప్పేసి వాళ్ళు చెప్పినప్పటికీ మనకైతే కొద్దిగా ప్రైస్ అయితే ఎక్కువ అనిపిస్తూ ఉంది. అదే హంటర్ 350 చూసుకున్నట్లయితే మీకు 3 వేరియంట్స్లో లభిస్తూ ఉంది. బేస్ వేరియంట్, మిడ్ వేరియంట్, టాప్ వేరియంట్. బేస్ వేరియంట్ మీకు స్పోక్ వీల్స్తో లభిస్తూ ఉంది. అది 1,70,000 లభించింది అనమాట. కొంచెం మనీ యాడ్ చేసుకుంటే టాప్ ఎండ్ వేరియంట్ అయితే 2 lakhs దాకా అయితే ఉందన్నమాట. సో 2 lakhs లోపు మీరు హంటర్ 350 అయితే పర్చేస్ చేయొచ్చు. ఇంకొక 10,000 రూపీస్ యాడ్ చేసుకుంటే మీకు 350cc వెహికల్ వచ్చేస్తుంది కదా అని చెప్పేసి మీరు ఆలోచించి ఆ వెహికల్ పర్చేస్ చేస్తారేమో. స్పెసిఫికేషన్స్ పరంగా డిఫరెన్సెస్ అయితే కొద్దిగా ఉన్నాయి బ్రో. మొత్తం మీరు స్కిప్ చేయకుండా చూడండి, మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. కానీ XSRతో కంపేర్ చేసుకుంటే కొంతవరకు బెస్ట్ అనిపించింది నాకు హంటర్ 350 ప్రైస్ పరంగా చూసుకున్నట్లయితే. ఇంకా టాప్ స్పీడ్ విషయానికి వస్తే ఈజీగా 130 km పైనే వెళ్ళగలదు XSR 155. మైలేజ్ విషయానికి వస్తే వెయిట్ అయితే చాలా తక్కువ ఉంది కాబట్టి 50 km దాకా మీరు ఎక్స్పెక్ట్ చేసి ఆ వెహికల్ అయితే పర్చేస్ చేయండి. ఇంకా హంటర్ 350 విషయానికి వస్తే ఈజీగా 120 km పైనే వెళ్ళగలదు, కానీ వెయిట్ అయితే చాలా ఎక్కువ ఉంది కాబట్టి మీరు 30-35 మ్యాక్సిమం 40 లోపే మైలేజ్ ఎక్స్పెక్ట్ చేసి ఆ వెహికల్ అయితే పర్చేస్ చేయండి. ఆ వెయిట్కి ఆ పెర్ఫార్మెన్స్కి 40 కూడా రాదని నేను అనుకుంటున్నాను. ఎవరికైనా హంటర్ 350 యూజ్ చేస్తున్న వాళ్ళకి అంత మైలేజ్ వస్తే హ్యాపీ అనమాట. సో 40 లోపు ఎక్స్పెక్ట్ చేసి మీరు హంటర్ 350 పర్చేస్ చేయండి బ్రో. ఇంకా ఇంజిన్ విషయానికి వస్తే యమహా XSR 155లో 4 valves లిక్విడ్ కూల్డ్ 155cc BS 6.2 SYS ఇంజిన్తో లభిస్తూ ఉంది. 18.4 PS పవర్, 14.2 Nm టర్క్ అయితే ఆ ఇంజిన్ జనరేట్ చేసిద్ది. 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అయితే ఉంది. అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ కూడా ఆ వెహికల్ ఉంది కాబట్టి ఓవరాల్గా మీరు రైడ్ చేసేటప్పుడు చాలా స్మూత్గా అయితే ఉండిద్ది అనమాట. ఇంజిన్ అయితే వైబ్రేషన్స్ కూడా ఏమి లేవు. నేను ఆల్రెడీ రైడ్ చేసాను, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా హంటర్ 350 విషయానికి వస్తే 2 valves ఎయిర్ ఆర్ ఆయిల్ కూల్డ్ 350cc SYS ఇంజిన్తో లభిస్తూ ఉంది. 20 PS పవర్, 27 Nm టర్క్ అయితే ఆ ఇంజిన్ జనరేట్ చేసిద్ది. 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్, అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ అయితే ఆ వెహికల్లో ఉంది. హై స్పీడ్ వెళ్ళినప్పుడు 2 valves ఉంది కాబట్టి కొద్దిగా వైబ్రేషన్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. J series ఇంజిన్ అయితే యూజ్ చేశారు. పాత ఇంజిన్స్తో కంపేర్ చేసుకుంటే ఇవి కొత్త ఇంజిన్స్ అనమాట. చాలా వరకు స్మూత్గా అయితే ట్రై చేశారు. మన ఛానల్లో డెడికేటెడ్గా హంటర్ 350 వీడియో ఉంది. నేను రైడ్ చేసిన వీడియో క్లిప్స్ అయితే అందులో ఉన్నాయి, అది ఒకసారి చెక్ చేయండి. ఇంకా బ్రేక్స్ విషయానికి వస్తే ఇక్కడ మీరు కొద్దిగా డిఫరెన్సెస్ అయితే నోటీస్ చేస్తారు. XSRలో 282mm డిస్క్ బ్రేక్, బ్యాక్ సైడ్ 220mm డిస్క్ బ్రేక్ ఇచ్చారు. డ్యూయల్ ఛానల్ ABS అయితే ఉంది. అలాగే ట్రాక్షన్ కంట్రోల్ అనే ఒక ఫీచర్ అయితే యాడ్ చేశారనమాట. XSRకి ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. అదే హంటర్ 350లో చూసుకున్నట్లయితే ఫ్రంట్ 300mm డిస్క్ బ్రేక్, బ్యాక్ సైడ్ 270mm పెద్ద డిస్క్ బ్రేక్ ఇచ్చారు. బ్రేక్స్ అయితే మాత్రం మీకు హంటర్ 350లో చాలా బాగుంటాయి. డ్యూయల్ ఛానల్ ABS కూడా ఉంది. కానీ ట్రాక్షన్ కంట్రోల్ అయితే ఈ వెహికల్లో మిస్ అవుతుందన్నమాట. ఇందులో చిన్న డిస్క్ బ్రేక్స్ ఇచ్చారు. అయినప్పటికీ ఆ ఇంజిన్ జనరేట్ చేసే పవర్ అండ్ టార్క్కి ఈ బ్రేక్స్ అయితే సరిపోతాయి. ఇందులో పవర్ అండ్ టార్క్ ఎక్కువ ఉంది కాబట్టి కొద్దిగా పెద్ద డిస్క్ బ్రేక్స్ ఇచ్చారు. ఓవరాల్గా బ్రేక్స్ అయితే బాగానే పెర్ఫామ్ చేస్తాయి. సస్పెన్షన్ విషయానికి వస్తే ఇక్కడ కూడా మీరు డిఫరెన్సెస్ అయితే నోటీస్ చేస్తారు. XSRలో 37mm అప్ సైడ్ డౌన్ సస్పెన్షన్ ఇచ్చారు. ఇందులో 41mm టెలిస్కోపిక్ సస్పెన్షన్. బ్యాక్ సైడ్ XSRలో మీకు మోనోషాక్ అయితే ఇచ్చారు. ఇందులో ట్విన్ షాక్స్ అయితే ఉంటాయి. కొద్దిగా హెవీ వెయిట్ ఉన్న పర్సన్స్ వెహికల్ మీద డబల్స్ వెళ్ళాలి అని అనుకుంటే మాత్రం హంటర్ 350 కొంతవరకు బాగుండిద్ది అనమాట. బ్యాక్ సైడ్ పిలియన్ సీట్ కూడా కొద్దిగా యూజ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉండిద్ది. నేను సీట్ కంఫర్ట్ దగ్గర మాట్లాడుతాను. ఓవరాల్గా సస్పెన్షన్ పరంగా చూసుకున్నట్లయితే హంటర్ 350 చాలా బాగుండిద్ది. టైర్స్ అండ్ వీల్స్ విషయానికి వస్తే ఇక్కడ కూడా మీరు కొద్దిగా డిఫరెన్సెస్ అయితే నోటీస్ చేయొచ్చు. రెండు వెహికల్స్ కూడా 17" LI వీల్స్ విత్ ట్యూబ్లెస్ టైర్స్తో లభిస్తూ ఉన్నాయి. ఫ్రంట్ 100/80, బ్యాక్ సైడ్ 140/70 సెక్షన్ టైర్తో లభిస్తూ ఉంది యమహా వెహికల్ అయితే. అదే రాయల్ ఎన్ఫీల్డ్ వెహికల్ విషయానికి వస్తే ఫ్రంట్ 110 సెక్షన్ టైర్ అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ 140 సెక్షన్ టైర్తో లభిస్తూ ఉంది. కొద్దిగా వైడ్ అయితే ఉంటాయి కాబట్టి ఎక్కువ స్పీడ్ వెళ్ళేటప్పుడు అలాగే కార్నరింగ్ చేసేటప్పుడు మీకు టైర్స్ గ్రిప్ అయితే చాలా బాగుంటుంది హంటర్ 350లో. డైమెన్షన్స్ విషయానికి వస్తే ఇక్కడ మీరు కొద్దిగా డిఫరెన్సెస్ అయితే నోటీస్ చేస్తారు. మంచి డైమెన్షన్స్ అయితే యమహా XSR 155లో ఉన్నాయి. గ్రౌండ్ క్లియరెన్స్ విషయానికి వస్తే 170mm తో లభిస్తూ ఉంది. హంటర్ 350లో 160mm అనేది ఇచ్చారు. మన ఇండియన్ రోడ్స్ కి మినిమం 160 అయితే ఉండాలి. ఇందులో కరెక్ట్ గా 160 ఉంది కాబట్టి పెద్ద పెద్ద స్పీడ్ బ్రేకర్స్ క్రాస్ చేసేటప్పుడు ఇంజిన్ దగ్గర తగిలే అవకాశం అయితే ఉందన్నమాట. ఇందులో ఆ టెన్షన్ అయితే లేదు. సీట్ హైట్ విషయానికి వస్తే 810mm తో XSR లభిస్తుంది. హంటర్ 350 790mm ఇచ్చారు. ఎవరైతే షార్ట్ రైడర్స్ ఉంటారో వాళ్ళకి కూడా ఈ వెహికల్ అయితే పర్ఫెక్ట్ గా సెట్ అయిపోయింది. ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. హంటర్ 350కి అంత హైట్ అయితే అనిపించదు అనమాట, కానీ వెయిట్ అయితే చాలా ఎక్కువ అయితే ఉండేది. 181 kgs అనమాట. ఇదేమో 137 kgs. చాలా వెయిట్ డిఫరెన్సెస్ అయితే మీరు నోటీస్ చేస్తారు. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ విషయానికి వస్తే హంటర్ 350 కొద్దిగా పవర్ అండ్ టార్క్ ఎక్కువ ఉంది కాబట్టి
13 లీటర్స్ అయితే ఇందులో పట్టింది. అందులో 10 లీటర్స్ ఇచ్చారు. ఇదేమో ఫైబర్ ఫ్యూయల్ ట్యాంక్, అదేమో మెటల్ ఫ్యూయల్ ట్యాంక్ అనమాట. సో 2 ప్లస్లు అయితే ఉన్నాయి, 2 మైనస్లు అయితే ఉన్నాయి. లైట్స్ విషయానికి వస్తే యమహా కంపెనీ వాళ్ళు ఎక్కడ కాంప్రమైజ్ అయితే అవ్వలేదు. మొత్తం ఎల్ఈడి లైట్స్ అయితే ఇచ్చారు, హజర్ లైట్స్ కూడా ఉన్నాయి. అదే 100-350లో చూసుకున్నట్లయితే హెడ్ లైట్, టైల్ లైట్ ఎల్ఈడి ఇచ్చారు, కానీ సిగ్నల్ లైట్స్ మాత్రం బల్బ్ ఇచ్చారనమాట. వీళ్ళు ఇక్కడ కొద్దిగా ప్రైస్ అయితే కట్ చేయడానికి ట్రై చేశారు. హజర్ లైట్స్ అయితే స్కిప్ అవ్వలేదు, హజర్ లైట్స్ కూడా ఉన్నాయి. వాటిని కూడా ఎల్ఈడితో తీసుకొస్తే బాగుంది అనిపించింది నాకు. సో ఇది ఒకటి మైనస్ అనమాట 100-350కి. ఇంకా కన్సోల్ విషయానికి వస్తే ఎక్స్ఎస్ఆర్ ఫుల్లీ డిజిటల్ కన్సోల్తో లభిస్తూ ఉంది. అది అనలాగ్ అండ్ డిజిటల్ కన్సోల్ అనమాట. ఏవైతే డే టు డే లైఫ్లో మీకు కావాల్సిన ఫీచర్స్ ఉంటాయో అవన్నీ 2 వెహికల్స్లో ఉంటాయి. ఇంకా కలర్స్ విషయానికి వస్తే యమహా ఎక్స్ఎస్ఆర్ 155 ప్రజెంట్ అయితే 4 కలర్స్లో లభిస్తూ ఉంది. అదే 100-350 చూసుకున్నట్లయితే మీరు 6 కలర్స్లో చూస్ చేసుకోవచ్చు. కాబట్టి ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు 100-350కి. ఇప్పుడు సీట్ కంఫర్ట్ గురించి మాట్లాడుకుందాము. 2 వెహికల్స్లో కూడా సింగిల్ సీట్ అయితే ఇచ్చారు. ఎక్స్ఎస్ఆర్ 155లో కుషనింగ్ అయితే అంతేమీ బాగోదు అనమాట, కొద్దిగా హార్డ్ అయితే అనిపించింది. సింగిల్ సీటే. బ్యాక్ సైడ్ పిలియన్ సీట్ కంఫర్ట్ అయితే యావరేజ్గా అయితే ఉండిద్ది, బాగా ఎక్కువ ఉండిద్దని నేను చెప్పను. అదే 100-350 చూసుకున్నట్లయితే సీట్ కుషనింగ్ అయితే చాలా బాగుండిద్ది అనమాట. రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు పాత వేరియంట్తో కంపేర్ చేసుకుంటే 2025 వెహికల్లో కొద్దిగా సీట్ అయితే అప్డేట్ చేశారనమాట, చాలా స్మూత్గా అయితే ఉండిద్ది. బ్యాక్ సైడ్ పిలియన్ సీట్ కంఫర్ట్ కూడా పర్వాలేదు, యావరేజ్గా ఉండిద్ది అనమాట, బాగా ఎక్కువ ఉండిద్దని నేను చెప్పను. యూజ్ చేసుకోవచ్చు అనమాట, లోకల్ వరకు యూజ్ చేసుకోవచ్చు. రెండిట్లో కూడా సింగిల్ పీస్ మెటల్ వైడ్ హ్యాండిల్ బార్ అయితే ఇచ్చారు. 2 వెహికల్స్ హ్యాండిల్ కంఫర్ట్ కూడా బాగానే ఉంటాయి రైడ్ చేయడానికి. నాకైతే 2 బాగానే నచ్చినాయి. సో ఇది బాగుండిద్ది, అది బాగోదని చెప్పడానికి అయితే లేదనమాట. ఈ రైడింగ్ కంఫర్ట్ వేరు, ఆ రైడింగ్ కంఫర్ట్ వేరు. రెండింటిని టెస్ట్ రైడ్ చేయండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేస్తేనే కదా ఆ కంఫర్ట్ ఎలా ఉంది ఏంటని చెప్పేసి మీకు కూడా తెలిసిద్ది. చూసారు కదా 2 వెహికల్స్ మధ్యన స్పెసిఫికేషన్స్ పరంగా డిఫరెన్సెస్ ఏంటో. ఈ పాటికి మీకు క్లారిటీ వచ్చే ఉండాలి. రియాలిటీలో ప్రాక్టికల్గా మాట్లాడుకున్నట్లయితే మీకు పవర్ అండ్ టార్క్ అయితే 100-350లో ఎక్కువ ఉంది. ఎవరైతే ఎక్కువగా లాంగ్ రైడ్స్ వెళ్దాం అనుకుంటున్నారో, సో పవర్ అండ్ టార్క్ ఎక్కువ ఉంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తూ రైడ్ చేస్తారు కదా, వాళ్ళకైతే 100-350 సెట్ అయిపోయింది అనమాట. మంచి బ్రేక్స్ అయితే ఉంటాయి, మంచి సస్పెన్షన్, మంచి టైర్స్, మంచి కన్సోల్ కూడా మీకు 100-350లో ఉన్నాయి. అదే ఎక్స్ఎస్ఆర్లో చూసుకున్నట్లయితే లోకల్లో తిరగడానికి, అప్పుడప్పుడు లాంగ్ రైడ్స్ వెళ్ళడానికి ఆ ఇంజిన్ జనరేట్ చేసే పవర్ అండ్ టార్క్ అయితే సరిపోయిద్ది. మీకు పవర్ అండ్ టార్క్ తక్కువ ఉందని చెప్పేసి మీరు ఏమి డిసప్పాయింట్ అవ్వదు, ఎందుకంటే మంచి మైలేజ్ అయితే మీరు ఆ వెహికల్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 50 కిలోమీటర్ల దాకా మైలేజ్ అయితే వస్తుంది. అలాగే మీకు అప్డేటెడ్ ఫీచర్స్ అయితే ఉంటాయి, ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఉంది. మీకు చూస్తానికి మాత్రం చాలా బాగుంటుంది బ్రో. నాకు లుక్ ఇంపార్టెంట్ అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు యమహా ఎక్స్ఎస్ఆర్ 155 అయితే పర్చేస్ చేయండి. కాలేజీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఈ వెహికల్ పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. రాయల్ ఎన్ఫీల్డ్ 100-350తో కంపేర్ చేసుకుంటే మెయింటెనెన్స్ అయితే చాలా తక్కువ అయితే ఉండిద్ది. స్పేర్ పార్ట్స్ కాస్ట్ కూడా మీకు యమహా వెహికల్స్ చాలా తక్కువ అయితే ఉంటాయి 100-350 స్పేర్ పార్ట్స్తో కంపేర్ చేసుకుంటే. సో నాకు మెయింటెనెన్స్ తక్కువ ఉండాలనుకుంటే మీరు యమహా వెహికల్ పర్చేస్ చేయండి. లేదు కొద్దిగా మెయింటెనెన్స్ ఎక్కువైనా పర్వాలేదు, మైలేజ్ తక్కువ ఉన్నా పర్వాలేదు, నాకు పెర్ఫార్మెన్స్ మెయిన్ ఇంపార్టెంట్, బ్రేక్స్ చాలా బాగా పడాలి, అలాగే నేను కొద్దిగా హైట్ తక్కువ ఉంటాను, వెహికల్ వెయిట్ ఉన్నా పర్వాలేదు, కొద్దిగా హైట్ తక్కువలో మంచి పెర్ఫార్మెన్స్ ఉన్న వెహికల్ కావాలి అనుకుంటే మాత్రం అప్పుడు మీరు 100-350 పర్చేస్ చేయండి. సో ఇది ఓవరాల్గా వీడియో మీ అందరికీ అర్థమైందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి అనుకోండి, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిన తర్వాత మెసేజ్ చేయండి, నేను మెసేజ్ చూస్తే మీకు ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. హైప్ ఉంటే మాత్రం హైప్ కూడా చేయండి. థ్యాంక్ యూ.